మీ అందరికీ నా నమస్కారాలు. మా బాధలు ఎంతెంత కాదయ్యా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఏదో ఒక సమస్య మా కుటుంబంలో. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. మాకు వ్యతిరేక విధమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి. ఇంట్లో చూస్తే ఎప్పుడు ఏదో ఒక గందరగోళమే కనపడుతుంటుంది మాకు. రోజు పూజ చేస్తానయ్యా, మానసిక ప్రశాంతత ఉండలేదు. అసలు పూజ కూడా చేయబుద్ధి అవట్లేదు. ఏం చేస్తే బాగుంటుంది? ఏదైనా యంత్రం పెట్టుకోమంటారా? ఏదైనా తంత్రం చెప్తారా? ఏదైనా తాబీజ్ ధరించమంటారా? ఏదైనా మాల ధరించమంటారా అని పాపం చాలామంది మహిళలు నాకు ఎస్ఎంఎస్లు పెట్టారు. అమ్మ, మీరు బాగా గుర్తుపెట్టుకోండి తల్లి. అమావాస్య శతభిష నక్షత్రం ఉన్న రోజున అష్టధాతులతో చేసినటువంటి ఒక కలశం అష్టశక్తులు ఉండే విధంగా, అంటే ఆ కలశం చుట్టూ శక్తి యొక్క శిరస్సులు ఉండే విధంగా తయారు చేసుకోవాలి. దాన్ని చక్కగా ప్రాణప్రతిష్ఠ చేసుకొని మీ ఇష్టదేవి దగ్గర పెట్టి ఆ కలశంలో గంగాజలాన్ని వేయండి. లేదా గంగాజలం దొరకలేదు, బాధపడకండి. మీరు మన కృష్ణా జలాలను, గోదావరి జలాలను, ఏ జలాన్ని, ఆఖరికి మన బోరింగ్లో నీళ్ళు కూడా వేయచ్చు. కొంచెం పచ్చకర్పూరం వేయండి, కొంచెం చిటికెడ పసుపు వేయండి, అంతే గంగాజలం అయిపోయినట్టే. 2 తులసాకులు వేయండి, ఇంకా పవిత్రం అయిపోయినట్టే. కాబట్టి అటువంటి జలాన్ని అమ్మవారి దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్న తర్వాత ఆ జలాన్ని జాగ్రత్తగా తీర్థం కింద 3 సార్లు తీసుకోవాలి. మిగతా జలాన్ని ఇల్లంతా చల్లండి. దాన్ని శక్తి పాత్ర, శక్తి జలం అంటారు. నేను చేయించాను చూడండి. ఇది మీరు ఈ కలశం చుట్టూ చూడండి. ఎటు చూస్తున్నా మీకు శక్తి యొక్క శిరస్సులే కనిపిస్తున్నాయి. మీకు అమ్మవారి యొక్క శిరస్సే కనిపిస్తుంది. అష్టశక్తులు ఇందులోనే ఉన్నారు. మీరు బాగా గమనించుకోండి, ఇందులోనే ఉన్నారు. ఇందులో పోసిన జలం నిజంగా గంగా జలం కంటే పవిత్రమైందని చెప్పాలి. సమస్త నదులు కలిపిన జలం ఎంత శక్తినిస్తుందో అంతకంటే గొప్ప శక్తినిచ్చేటువంటి కలశంగా తయారైంది. దీంట్లో మీరు శుద్ధ జలాన్ని వేయండి, కొద్ది కర్పూరం, కొద్ది పసుపు, 4 తులసాకులు వేయండి, అమ్మ దగ్గర పెట్టండి. ధూపదీప నైవేద్యం సమర్పించగా తీర్థంగా తీసుకోండి. ఆ జలాన్ని మీ శిరస్సు పైన, మీ ఇంట్లో ఉన్న అందరి శిరస్సుల పైన చల్లండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, గృహయోగం, వ్యాపార వృద్ధి, అధిక లాభాలు, విదేశ ప్రయాణాలు, విజయాలు ఒక్కటి కాదండి. మీరు ఏది కోరుకుంటున్నారో అదే. ఈవెన్ షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఒక్కటి కాదండి. ఎందులోకి వెళ్ళినా కూడా మీకు సంస్థ ఇచ్చే శక్తి ఈ శక్తి పాత్రలో ఉంది. కాబట్టి ఈ శక్తి కలశాన్ని తెచ్చుకోండి, మీ ఇంట్లో పెట్టండి. మీరంతా అపరకుబేర్లు కండి. ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి, తాంత్రిక రహస్యాలైన పుస్తకాలు తీసుకుపెట్టుకోండి మీ ఇంట్లో. మీకు ఏ కావాలన్న అంశం, మీకు ఏ సమస్యకైనా ఒక పరిష్కారం, అందులో చిటికలోనే మీరు చేసుకునే పరిష్కారాలు, చిటికలోనే ఫలితాలు పొందే పరిష్కారాలు ఎన్నెన్నో కోకొల్లలుగా ఉన్నాయి. అయితే మీరు మరి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ గుర్తు పైన మీరు టచ్ చేస్తే కొత్త అంశాలతో మీ ముందుకు వచ్చి కనిపిస్తాను. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి.